సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ వీడీసీల పేరు మీద చాలా అఘాయిత్యాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి పేరు మీద అఘాయిత్యాలు చెలాయిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారి కోసం ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్? మాకు మీలాంటి మీడియా మిత్రుల ద్వారా ఫస్ట్ టైం ఈ విషయం తెలిసింది. తెలియగానే దాదాపు మేము 1 మంత్ బ్యాకే ఆ జక్రాన్పల్లి, తాళ్లరాంపూర్, ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ ఆ ప్రాంతాలన్నీ కూడా సందర్శించి దాదాపుగా 350 గ్రామాలు ఈ యొక్క విలేజ్ డెవలప్మెంట్ కమిటీ బాధ్యులు మాకు కలవడం జరిగింది. వాళ్ళు ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు గౌడులను, యాదవులను, ముదిరాజులను, అలాగే ఎస్సీలను, చాకలి వాళ్ళను, అంటే ప్రొఫెషనల్ కోర్సు వృత్తి కోర్సులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులు చేసుకునే కులాలందరూ కూడా వీళ్ళకు ప్రతి సంవత్సరానికి ఇంత కట్టాలి మామూలు అని చెప్పేసి వాళ్ళు ఒకటి పెట్టినారు అన్నట్టు. ఎవరైతే వాళ్ళను కాదని వ్యతిరేకిస్తారో లాస్ట్కు ఆ విలేజ్లో ఉన్నటువంటి ఒక కిరాణం కొట్టున్నా కూడా వాళ్ళు 25 నుంచి 30 వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. ఇట్లా లక్షల రూపాయలు వసూలు చేసి దాదాపుగా చిన్న గ్రామం అయితే 20 లక్షలు, పెద్ద గ్రామం అయితే 1 కోటి రూపాయలు, 20 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు వసూలు చేసి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీ వ్యవస్థను నీరుగార్చే విధంగా రాజ్యాంగబద్ధంగా సర్పంచులు, గ్రామ పంచాయతీ మెంబర్స్ ఎలక్ట్ అయితే వాళ్ళది ఏమి పప్పులు ఉడకవు. అక్కడ మొత్తం విలేజ్ డెవలప్మెంట్ కమిటీలే ఉంటాయి, వాళ్ళే చెప్తారు. సర్పంచ్ని కూడా కొన్ని ఏరియాలలో బహిష్కరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈ మధ్యనే మనం చూస్తూ ఉంటే జక్రాన్పల్లిలో 35 రజక కుటుంబాలను బహిష్కరించడం జరిగింది. అలాగే ఈ తాళ్లరాంపూర్లో 50 గౌడ కుటుంబాలను బహిష్కరించడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు అందరినీ ఏ వృత్తి వాళ్ళను కూడా వదలకుండా వాళ్ళు చెప్పిన విధంగా ఉండాలి. వాళ్ళు చెప్పిన రేటుకే మటన్ అమ్మాలి, వాళ్ళు చెప్పిన రేటుకే చేపలు అమ్మాలి, వాళ్ళు చెప్పిన రేటుకే కళ్ళు అమ్మాలి, వాళ్ళు చెప్పిన రేటుకే ప్రతిదీ అమ్మాలి, చేయాలి, పని చేయాలి. ఈ రకంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళను బహిష్కరించడం విలేజ్ నుంచి. అలాగే శ్రీరామనవమి రోజు ఈ యొక్క గౌడ మహిళలు ఎవరైతే పూజకి వెళ్తే ఆ 25-30 మంది మహిళలను కూడా ఆ యొక్క గుడిలోంచి బయటికి తోసేయడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన వ్యవస్థ కొనసాగుతూ ఉంది. మేము గవర్నమెంట్కి కానీ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు కానీ ఒకటే కోరుతా ఉన్నాం, ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలను వెంటనే బ్యాన్ చేసే విధంగా మీరు చూడాలి, ఉత్తర్వులు ఇవ్వాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. మీ ద్వారా ఏదైనా కేసు కానీ అలాంటివి చేశారా సార్? మేము ఆల్రెడీ ఇంతకుముందు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్డీఓకు, కలెక్టర్కు, ఎస్పీకి అందరికీ కలవడం జరిగింది. ఏసీపీకి, పోలీస్ వ్యవస్థకు కేసులు కూడా బుక్ అయినాయి వాళ్ళ మీద. అయినా కూడా వాళ్ళకు ఎలాంటి భయం లేదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఈ యొక్క వసూలు చేసినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి అందరినీ మేనేజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ మధ్యనే మా యొక్క ఇండియన్ లీగల్ ప్రొఫెషన్ అసోసియేషన్ నుంచి మేము ఒక ఆర్టీఏ యాక్ట్ కింద అన్ని సంస్థలను డాటా కోరడం జరిగింది. ఏమనంటే ఈ యొక్క వీడీసీ వ్యవస్థకు అగెనిస్ట్గా ఎన్ని కేసులు బుక్ అయినాయి, ఎన్ని కేసుల్లో కన్విక్షన్ వచ్చింది అంటే శిక్ష పడ్డది, ఎన్ని కేసుల్లో అక్యూటల్ అయినారు, అసలు మొత్తం ఎన్ని కేసులు బుక్ అయినాయని చెప్పేసి డీజీపీకి, అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి, అక్కడ ఉన్నటువంటి డీజే గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా మేము ఆర్టీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది. కానీ మాకు రిపోర్ట్స్ కొన్ని మాత్రము ఏం చెప్తున్నారంటే ఈ సైట్లో ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈవెన్ ఈ మధ్యనే కొంచెము 5 సంవత్సరాలు శిక్ష పడ్డ తర్వాత కొంచెం అక్కడ వ్యవస్థ కదులుతున్నట్టు కనిపిస్తుంది. కానీ వాళ్ళు మాత్రం చాలా బలంగా ఉన్నారు. వాళ్లకు డబ్బు, అధికారంలో ఉన్నటువంటి అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళను ఎప్పుడైతే ఈ వ్యవస్థను రద్దు చేస్తారో అప్పుడే ఆ విలేజ్లలో ఉన్నటువంటి 350 గ్రామాలకు న్యాయం జరుగుతుందని. నిజామాబాద్ జిల్లాలో వాళ్ళ గ్రామాల్లో 100 గ్రామాల్లో ఈ బీడీసీ కమిటీలు అనేవి చాలా దారుణం చేస్తున్నాయి. గౌడ కుటుంబాలను, అన్ని వర్గాల గౌడ కుటుంబాలను, రజకులను, బెస్త వాళ్ళని, చేపలు అమ్మే వాళ్ళని, మటన్ అమ్మే వాళ్ళని అందరినీ కూడా వాళ్ళు చెప్పినట్టు వినకపోతే గ్రామ బహిష్కరణ. వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మాలి, వాళ్ళు చెప్పిన రేటుకి అమ్మి వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి. అట్లా వాళ్ళు ఎంత కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తే అంత కమిషన్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన రేటుకి ఇవ్వాలి, లేదంటే వాళ్ళని గ్రామ బహిష్కరణ. సో గ్రామ బహిష్కరణ అనేది రాజ్యాంగంలో ఏదైనా పొందుపరుచుందా? గ్రామ బహిష్కరణ రాజ్యాంగంలో ఎట్లుంటుందండి? ఉంటుందా అట్లా గ్రామ బహిష్కరణ అనేది? అదంతా వాళ్ళంతా రాజ్యాంగానికి వ్యతిరేకంగా వీళ్ళంతా మరి అలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు. మరి వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నారు? అదే వ్యవస్థ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా సార్ చెప్పిన విధంగా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అందరినీ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, ఇన్వెస్టిగేషన్ చేయకపోవడము, అక్కడతో క్లోజ్ చేయడము. ఆర్డీఓలకి, ఎస్పీలకి వాళ్ళందరికి ఇచ్చినా కూడా అదే జరగడము, వాళ్ళని మేనేజ్ చేయడం. సో చివరిగా మాకు
నోటీస్కి వచ్చింది ఐఎల్పిఏ. సో ఐఎల్పిఏ టీం అక్కడ వెళ్ళి అన్ని గ్రామాలలో విజిట్ చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఇక్కడ మేము హ్యూమన్ రైట్స్లో కంప్లైంట్ చేసి కేసు ఫైల్ చేయడానికి ఇక్కడ వచ్చాము. సో విమెన్ని కూడా టెంపుల్ నుంచి శ్రీరామనవమి రోజు విమెన్ని కూడా టెంపుల్ నుంచి తోసి బయటికి వెళ్ళగొట్టేసేయడం, బహిష్కరణ చేయడం, అది ఎంత దారుణం అది. ఇది మా హక్కుల ఉల్లంఘన. సో మేము హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఐఎల్పిఏ తరపున ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వాళ్ళకి అండగా నిల్చొని మేము కేసెస్ ఫైల్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. సో ఈ వీడీసీ కమిటీ అనేది మొత్తానికి రద్దు చేసే విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ని, హ్యూమన్ రైట్స్ కమిషన్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. వాస్తవానికి గ్రామస్తులనే కాదు, మేము 3 రోజులు అక్కడ స్టే చేసి ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే హోటల్స్లో పనిచేసే వాళ్ళని కానీ, తర్వాత హోటల్స్ వాళ్ళని కానీ మేము ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయని వాళ్ళని అడిగినప్పుడు, సార్ మేము కనుక వాళ్ళు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మమ్మల్ని పెనాల్టీ వేస్తారు, ఒకవేళ పెనాల్టీ కట్టకపోతే మా హోటల్కి ఎవరిని రానియరు, మా హోటల్లోకి ఎవరిని, అక్కడ వాళ్ళు వాచ్ డాగ్స్ని పెట్టినట్టు కొంతమంది వ్యక్తులను పెడతారు, వీళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు. అలాగే కళ్ళు తాగే దగ్గర కూడా బయట విలేజెస్ నుంచి వచ్చి తాగుతుంటే వాళ్ళని కూడా రానివ్వకుండా వాళ్ళ ఆర్థిక మూలాలని సర్వనాశనం చేయడానికే విలేజ్ కమిటీలు అంటూ ఉన్నాయి. మాకు ఇంకొక తెలిసిన వాస్తవం ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఈ దావతలు చేసుకుంటూ ఉంటారో ఆ రోజు యాదవులు కనుక 2 గొర్రెలను కానీ ఇవ్వకపోతే వాళ్ళకి 20,000 30,000 జరిమానా వేయడం. జరిమానా కట్టని పక్షంలో ఆ యాదవ మొత్తం ఆ కమ్యూనిటీ మొత్తాన్ని వీళ్ళు బాయ్కట్ చేయడం, సోషల్ బాయ్కట్ చేయడం. వాళ్ళకి ఎవరు రేషన్ ఇవ్వడానికి లేదు, వాళ్ళకి ఎవరు నీళ్లు పట్టుకోవడానికి లేదు, వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళడానికి లేదు, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆ ఏరియాలో కూడా ఎవరిని వెళ్ళనివ్వకుండా వీళ్ళు అంత భయంకరంగా. ఇది చెప్పాలంటే ఒక విధంగా విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనే కంటే విలేజ్ డెకాయిట్ కమిటీస్ అంటే సరిపోతుంది అన్నది మా ఉద్దేశం. సో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని పేరు పెట్టుకున్నారు, ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి వెళ్ళారు కదా, ఎట్లుంది అక్కడ? అక్కడ చెప్తున్నాం కదండి, ప్రతి కులంలో కూడా ఎవరైతే ఈ ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తి కులాల దగ్గర వీళ్ళు విపరీతమైన దోపిడీ. వాళ్ళు తాడి చెట్టు కళ్ళు తీయాలి, మాకింత అమ్మాలి, మాకింత ఇవ్వాలి. ఈత చెట్లు మించి మీరు తీస్తే కాదు, ఈత చెట్లు తగలబెట్టారు. ఈత చెట్లు తగలబెట్టినందుకు ఎక్సైజ్కి వీళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే ఈ తగలబెట్టింది మా దగ్గర రాదు, చెట్లు కొడితేనే మాకు వస్తాయి అన్నది వాళ్ళ రిప్లై. అంటే వీళ్ళు విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అక్కడ వ్యవస్థల్ని, ఇది మనం గమనించాలి. సో ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏం చేసినా అక్కడ వ్యవస్థ మాత్రం మారటం లేదు. ఇక్కడ ఏవైతే ప్రజాస్వామిక వ్యవస్థలు ఉన్నాయో అవి కూడా ఎటువంటి చలనం లేకుండా ఉండడంతోనే ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అన్నాయి విలేజ్ డెకాయిటీ కమిటీలుగా మారి ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళ మూలాలన్నీ దోచుకోవడము. వాళ్ళు దీనికి ఒక లెక్క ఉండదు, ఏముండదు, ఒక రిజిస్టర్ ఉండదు. ఈ విధంగా వాళ్ళ మీద కోర్టులు కేసు పెడితే ఆ కేసుకి అటెండ్ కావడానికి ఆ ఊర్లో ఉన్న ప్రతి కుటుంబం 200 ఇవ్వాలి ఆ రోజు ఖర్చులకి. సో మేము సంబంధిత న్యాయవాదులను కూడా అడగడం జరిగింది, సార్ వీళ్ళు మా పేరుతో కూడా ఇక్కడ దోచుకుని తింటున్నారని కొన్ని బార్ అసోసియేషన్లో కొంతమంది న్యాయవాదులు మాకు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు అన్నవి ఈ విలేజ్ల్లో పడి దోచుకుని తినడం తప్ప ఏమీ లేదు.